వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫేమస్ ఫోక్ సింగర్ సౌమ్య గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే సాంగ్స్ పాడడం ఎప్పుడు స్టార్ట్ చేశారనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అక్క. బాగున్నారా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫస్ట్ గా మన ఇంటర్వ్యూని ఒక మంచి సాంగ్ ఫోక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఫోకే పాడాలా? ఫోకే పాడాలి. మీకు ఫోక్ అంటేనే ఇష్టం కదా? అవును. పాడండి. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నేల బారే నెల్లి కూర వాలు కొమ్మల చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నేల బారే నెల్లి కూర వాలు కొమ్మల చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు వచ్చిపోయే తోవలోన అంజయ్య వచ్చిపోయే తోవలోన అంజయ్య రచ్చాలెవరో చేసినారు. వినడానికి చాలా బాగుంది. అసలు ఫోక్ అంటేనే తెలంగాణ, అంటే తెలంగాణను మీ పాట ద్వారా మంచిగా గుర్తు చేసుకున్నట్టు అనిపించింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు? మాది పెద్దపల్లి డిస్టిక్, గోదావరి కని. ఓకే. మా అమ్మ వాళ్ళది అక్కడే, మా అత్తయ్య వాళ్ళది కూడా అక్కడే. ఓకే. ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశారా? ఎప్పటి నుండి పాడడం స్టార్ట్ చేశారు? అసలు స్టార్ట్ చేయడం అంటే 6th క్లాస్ నుండి. ఓకే. మీరు స్టార్ట్ చేసిన సాంగ్ ఏంటిదో పాడండి ఒకసారి. 3rd క్లాస్లో మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట ఒకసారి. చిన్నప్పుడు పాడినది. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదుపలేనంటది ఎట్లా ఉండానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది. ఈ పాట 3rd క్లాస్లో పాడిన. వావ్, ఎంత బాగా పాడారు అసలు. 3rd క్లాస్ అంటే ఏం తెలియదు అప్పుడే ఎంత బాగా పాడారంటే చాలా గ్రేట్ అసలు. మీరు థ్యాంక్ యూ అక్క. ఎవరి ఇన్స్పిరేషన్ మీకు ఈ సాంగ్స్ పాడడానికి? అంటే ఎవరైనా నేర్పించారా మీకు సాంగ్స్? లేదు, నేర్పించలేదు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 2009లో పీక్ మూమెంట్ అది. ఆ సమయంలో అంటే చౌరస్తాల అప్పుడు ధర్నాలు అవి ఇవి జరుగుతున్నాయి, నిరాహార దీక్షలని వంట వార్పులని ఇట్లా జరుగుతున్న సమయంలో నేను వెళ్ళిన డైరెక్ట్ నేనే వెళ్ళి నాకు అంటే నేను సాంగ్స్ పాడతా అంకుల్లా ఇట్లా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అట్లా అడిగి నేను పాట పాడిన. కానీ అంతకంటే ముందు టీవీలో జానపదాలు సిటీ కేబుల్ అట్లా వస్తుంటే విని నేర్చుకునేదాన్ని. బాగా ఇంట్రెస్టింగ్గా వింటే అమ్మ ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ ఒకసారి అడుగు, లేదు ఛాన్స్ రాలేదంటే సంగతి తర్వాత, ఫస్ట్ అయితే ఎల్లు అడుగు అని అంటే అట్లా వెళ్ళిన. ఆ తర్వాత ఛాన్సెస్ వచ్చినాయి. అంటే అమ్మ నాన్నలు బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. అమ్మ నాన్నల టాపిక్ వచ్చింది కాబట్టి అమ్మ నాన్న ఏం చేస్తారు వాళ్ళ గురించి కూడా ఒక్కొక్క సాంగ్. నాన్న 108 డ్రైవింగ్, అమ్మ హౌస్ వైఫ్, అంటే బయట వ్యవసాయం పనులు కూడా చేస్తుంది అమ్మ. అమ్మ నాన్న గురించి ఒక సాంగ్. తప్పకుండా. అంటే అమ్మ కోసం మిత్రన్న రాసిండు బ్రహ్మ చేసిన బొమ్మను కాదు పాట. ఓకే. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా ప్రేమతో పెంచేదాన్నిరా బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా ప్రసవ వేదనలు పడుతూనే కెవ్వున కేకలు వింటినిరా పువ్వు లాంటి నీ నోట పాలను పట్టుతూ మురిసితిరా నిన్ను గన్న వెంటనే బాలింతగా కన్ను మూస్తీనంటే నీకే శాపం మురిపాలు దూరమై తల్లి లేని బిడ్డ తల్లడిల్లు గదరా బాల్యమంతా బరువేరా బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా. అమ్మ అంటే ప్రతి ఆడపిల్లకు ఒక దైవం. మీరు పాడుతుంటే అసలు అదో లోకానికి పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా నాన్న అంటే అది ఆడపిల్లలకి ఇంకా ఎమోషన్. నాన్న గురించి ఎంతైనా ఆడపిల్లలు తండ్రి పిల్లలుగా. అవును. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము
ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల చేసి గావురంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఎంత వాడినా తక్కువే. అంటే జనరల్ గా అమ్మ అంటే మనం లేకున్నా ఉన్న బయట ఎవరికి వెళ్ళైనా అమ్మ అని విలువచ్చు కానీ నాన్నని విలువలేము కదా. అవును, ఆ ఎమోషన్ ఆ బాండింగ్ రానే రాదు ఎవరి రక్త దగ్గర. సంబంధం తప్ప ఎవరిని కూడా నాన్న అని ఈవెన్ మన పెళ్ళైనాక హస్బెండ్ ని కూడా ఊహించుకోవాలంటే కష్టమే. సరే, ఇంత బాగా పాడుతున్నారు కదా, సినిమాల్లో అవకాశాలు ఏం రాలేదా మీకు? సినిమాల్లో అంటే లైక్ మంగ్లీ, ఇప్పుడు మంగ్లీకి అంటే వాళ్ళు క్లాసికల్ గా అట్లా నేర్చుకున్నారు, అందులోనే స్టడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళంతా ప్రిపేర్ అంటే ప్రాక్టీస్ అయ్యి కూడా ఉంటారు. మేము ఏమున్నా ఒక ఫోక్ మీద ఇంట్రెస్ట్ పెట్టినాం కాబట్టి కనీసం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మేము పర్సనల్ గా ఛానల్ పెట్టుకొని కూడా వాడాలి. ఇంక ఇప్పటి వరకు ఏమున్నా ఇప్పటి వరకు జనాల మధ్యలో ప్రజల కోసమే పాటలు పాడినాం. అంటే అప్పట్లో అంత బాగా పాడారు కదా, ఎవ్వరు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదా అని? అంటే ఇవ్వరు. అంటే ఈ రోజుల్లో సినిమాకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఈ ఫోక్ వాళ్ళని అంత తక్కువ చూస్తారు. ఇప్పుడు ప్రతి సినిమాలో ఇప్పుడు ఫోక్ లేని ఆ ఫోక్ సాంగ్ తోనే ప్రతి సినిమా హైలైట్ అవుతుంది. ఆ సాంగ్ కోసం అన్న సినిమా చూడడానికి వెళ్తారు జనాలు. లైక్ ఫిదా, అవును, ఇట్లాంటివి వస్తే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉద్యమం అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్. సో కేసీఆర్ గురించి ఏదైనా సాంగ్. పోరాటం అన్నది కొత్తగాదేవో తల్లి లచ్చుమమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటే ఓ తల్లి లచ్చుమమ్మ. ఈ పాట మానుకోట ప్రసన్న రాసిండు అంటే కేసీఆర్ గారి కోసం. ఇంకా కేసీఆర్ గురించి చాలా పాటలు ఉన్నాయి. ఇంతకుముందు మన నాన్న కోసం ఎట్లా చెప్పుకున్నామో కేసీఆర్ గురించి కూడా ఎన్ని పాటలు పాడుకున్నా తక్కువే. అంటే ఇప్పుడు లైక్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ దగ్గర అంటే మీరు పాడిన వాళ్ళు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే సరే వాళ్ళు అంటే 60 ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఎట్లుండే మన తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది మన తెలంగాణ అనేది జనాలకు అర్థమైంది. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది అర్థమైంది. కానీ సరే ఏ ప్రభుత్వం వచ్చినా అందరికి ఒక ఛాన్స్ అయితే ఇస్తాం. 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేరు. కాబట్టి ఈ 1 ఇయర్ అయితే ఇప్పుడు డిసెంబర్ కి 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జనాలలో ఎట్లా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు. నేను చెప్పాల్సింది కొత్తగా ఏం లేదు. కాబట్టి జనాలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని అప్పుడు ఎట్లుంది మన తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది మన తెలంగాణ డైలాగ్ చాలా మంది వాడిరు కానీ అది ఊహించుకొని చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ప్రజల కోసం అమలు చేస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఇంక ఇప్పటి వరకు అయితే మా దగ్గర వరకు అయితే రాలేదు. ఊర్లలో ఎంతవరకు పోయిందో పోలేదో అది ఇంకా మా వరకే రాలేదు అని అంటే ఊర్ల వాళ్ళకి కూడా ఎవరికి అందకపోవచ్చు బహుశా. కాబట్టి ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఛానల్ ద్వారా.